అయ్యయ్యో, ఇదేంటి కళ్ళలో నీళ్ళు? నువ్వు ఏడ్చావుగా. నేనెప్పుడు ఏడ్చాను? నవ్వుతూనేగా ఉన్నాను. నువ్వు ఏడవడం నాకు తెలియకూడదని నవ్వుతున్నట్టు నటించావు. ఏంటి జానీ నువ్వు చెప్పేది? చూడు, పైకి కనిపించే వాటిని గీసి వాటికి రంగులద్దడం కాదు ఆర్ట్ అంటే. ఎదురుగా కనిపిస్తున్నవి కాదు, వాటి వెనుకున్నదేంటో కూడా ఊహించగలను నేను. నువ్వు ఊరికే నవ్వుతూ ఏమి ఉండలేదు, ఏదో ఆలోచిస్తూ ఉన్నావు. ఆ ఆలోచనలతో సతమతం అవుతూ ఉన్నావు. అవి నీ ముఖంలో తెలియకుండా మేనేజ్ చేస్తున్నావు. నువ్వు ఆలోచనలో ఉండగానే నీ ముఖంలో రంగులు మారాయి. ముందు తెలుపు రంగు కాస్త బ్రౌన్ అయింది, ఆ తర్వాత బేబీ పింక్ అయింది, తర్వాత ఇంకా మారి రెడ్ అయింది. నీ కళ్ళు కూడా అస్సలు ఫోకస్లో లేవు. పెద్ద స్పీడ్గా కాకపోయినా నీ కళ్ళు ఏవేవో చెప్తున్నాయి. నువ్వు అలా ఆలోచిస్తూ నుంచున్నప్పుడు అప్పుడు నీ 2 కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. చాలా ఫోర్స్గా వాటిని బయటికి రానికుండా మేనేజ్ చేసావు. ఇది నిజం అంతే నేహా. ఇంతకుముందు నేను నీకు చెప్పాను కదా, కంటికి కనిపించేటివే కాదు మనసులో ఉన్నవి కూడా ఊహించి గీయగలిగేవాడే ఆర్టిస్ట్ అని. ఇప్పుడు చెప్పు, ఇదేగా నిజం? నిజాన్ని ఒప్పుకోకుండా ఎందుకు మౌనంగా ఉన్నావు? జానీ, ఇంతకుముందు అంకుల్ గురించి నువ్వేం చెప్పావు? ఏదో ఒకరోజు ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి కదలకుండా కూర్చోపెట్టి నువ్వు ఆయన బొమ్మను గీయాలి. అప్పుడు గానీ ఆయన నిజస్వరూపం బయటపడదు. బట్ ఫర్ ద యాక్టర్ హీ ఈజ్, నిన్ను కూడా బోల్తా కొట్టించగలడు. నువ్వన్నది కరెక్టే. నువ్వు అతని గురించి చెప్పడం వల్ల నేను అక్కడి నుంచి ఆలోచిస్తుందో అతని గురించి, ఆయన చిదుమేసిన నా బాల్యం గురించి. జానీ, తండ్రిని కోల్పోయిన ఒక అమ్మాయి గురించి చెప్పాలంటే ఆ అమ్మ వాళ్ళ బ్రదర్ అని చెప్పుకోవడం వట్టి అంకుల్ అని మాత్రమే కాదు, నాన్నని చెప్పుకోవచ్చు. నేను అలాగే అనుకునేదాన్ని. నెలకోసారైనా బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చి మా విషయాలన్నీ చూసుకునే ఒక మంచి వ్యక్తి. అన్ని విషయాల్లోనూ ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. కానీ మధ్యలో ఎప్పుడో ఆయన చూపించే ఆప్యాయతలో ఏదో మార్పు కనపడింది. దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. బట్ దెన్ అమ్మకి బ్రదర్, బెస్ట్ ఫ్రెండ్, మెంటర్ అయిన ఆయన గురించి చెడుగా చెప్పడానికి నాకు ధైర్యం చాలలేదు. అమ్మకి పిల్లర్లాగా స్ట్రెంత్గా ఉండేవాడు అతను. మేనకోడల గురించి, చెల్లి గురించి జీవితాన్నే మార్చుకున్నాడు. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు నాకు అలా అనిపించేది. ఆ తర్వాత 2 సంవత్సరాలు గడిచాక ఐ వాస్ బీయింగ్ అబ్యూస్డ్ ఆల్ దిస్ వైల్. నాకు అర్థమైంది. ఒకరోజు నన్ను అంకుల్ వాకింగ్ అని తీసుకెళ్ళాడు. భయం వేసింది. ఆయన చేసేది తప్పని తెలిసినా కూడా అమ్మ నిర్బంధించడం వల్ల వెళ్లాల్సి వచ్చింది. ఒక పబ్లిక్ రోడ్లో అసభ్యంగా ప్రవర్తించడం అన్న ధైర్యంతో నేను ఆయనతో వెళ్ళాను. కొంచెం దూరం నేను ఆయనతో నడిచి వెళ్ళాను. నన్ను ఆయన ఒక అడ్డదారిలో తీసుకెళ్ళాడు. అదొక నిర్జన ప్రదేశం. నా జీవితంలో నేను ఇంతకు ముందు అంత దూరం నడిచి వెళ్ళనే లేదు. చాలా దూరం తీసుకెళ్ళాడు. చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా లేడు. ఆ రోజు కొట్టుకున్న గుండె చప్పుడు నాకిప్పటికీ వినిపిస్తోంది. కానీ నేను భయపడ్డట్టు అక్కడ ఏం జరగలేదు. ఆయన నా ముందు మోకాళ్ళ మీద కూర్చొని అప్పటిదాకా నాకు చేసిన అన్యాయానికి క్షమించమని ఏడ్చాడు. ఇదేది అమ్మతో చెప్పొద్దని నన్ను బతిమలాడుకున్నాడు. జానీ, అప్పుడు నేను కన్ఫ్యూజింగ్ గాను డిస్టర్బింగ్ గాను ఉన్న మూమెంట్ అది. ఆ రోజు అప్పుడు అక్కడ నన్ను ఏమి చెయ్యకున్నా ఇవన్నీ ఏదో ఒక రోజు అమ్మతో చెప్పేదాన్ని. ఆ రోజు అక్కడ నా కాళ్ళు పట్టుకుని ఏడ్చినవాడు ఎంత దారుణానికైనా వడిగాడతాడని నాకు బాగా తెలుసు. అందువల్ల అతనికి ఇచ్చిన మాట నేను ఈ రోజు వరకు తప్పలేదు.
ఆయన ఇంతవరకు మా అమ్మకి బెస్ట్ ఫ్రెండ్, హర్ ఓన్లీ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. 12 ఏళ్ల తర్వాత కూడా అసలేమీ జరగనట్టు ప్రవర్తిస్తుంటాడు. బట్ నా వల్ల కావట్లేదు. బికాస్ ఐ హేట్ హిమ్. Because I hate him so bloody much.